22 సంవత్సరాలుగా అంకిత భావంతో జీవించిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి శ్రీమతి వి వరలక్ష్మి గారు జనవరి 12, 2026 సాయంత్రం 5:30 అనారోగ్య కారణంగా శివైక్యం చెందారు. మహర్షివారు నిర్వహించిన గ్రంథ సేవా కార్యక్రమాలలో చతుర్వేద సంహిత, శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు వంటి మహాగ్రంథాలకు ప్రూఫ్ రీడర్గా సేవలందించారు. వేద భాషకు సంబంధించిన దేవనాగరి లిపి, తెలుగు లిపి పోలికలను పరిశీలిస్తూ అత్యంత సూక్ష్మమైన పరిశోధనా సేవను అందించారు. మహాపీఠంలో ఓం శాశ్వతాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం సర్వవాసినే నమః, ఓం తామ్రోష్టాయ నమః అనే నామాలతో కన్యలింగం తారాతాయి నామంపై శివలింగ ప్రతిష్టలు చేసి పరమశివునితో శాశ్వత రుణానుబంధాన్ని పెనవేసుకున్నారు. ఒకనాడు నీవు కాటికి పోక తప్పదురా నిరతము దీనిని గుర్తుంచుకోరా. సత్యమేదో నిత్యమేదో దానికై నీవు శ్రమించరా. దైవం కోసమే బ్రతకరా, దైవ సేవ చేయరా. శివలింగదాతగా సేవ చేయడము సర్వోత్తమమురా, శాశ్వతమురా. విగ్రహదాత ప్రతిష్ఠించిన విగ్రహం శాశ్వతం. దైవాన్ని గురువును రుణానుబంధముతో పెనవేసే నిష్కామ సేవ. శక్తి సాయినాథులు చేయించే మోక్ష కార్యం. ఒకనాడు నీవు కాటికి పోక తప్పదురా. మహర్షివారు నిర్వహించిన శతాబ్ది ప్రవచనాలలో విశిష్ట దాతగా మరియు మహాపీఠంలో జరిగిన విగ్రహ ప్రతిష్టలలో అనేక విగ్రహాలకు షేరింగ్లో దాతగా పాల్గొన్న ధన్యజీవి శ్రీమతి వరలక్ష్మి గారు. శిష్యులు సజీవంగా ఉన్నప్పుడే కాదు, శివైక్యం చెందిన తరువాత కూడా శిష్యుల సద్గతి కోసం ఆలోచించే గురువు ఎవరైనా ఉన్నారా? ఉంటే అది కేవలం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మాత్రమే. గురు అనుగ్రహాన్ని పొందిన వరలక్ష్మి గారి కోసం మహర్షి వారు ఏమన్నారో ఒకసారి విందాం. ఆత్మస్వరూపులారా, కాలములో ఎవరైనా కనుమరుగు కావలసింది మన శిష్యుల్లోన మంచి శిష్యురాలు, విద్యావంతురాలు, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి శిష్యురాలు, సద్గుణ సంపన్నురాలు అయినటువంటి వి వరలక్ష్మి అన్నటువంటి భక్తురాలు నిన్న సాయంత్రం ఆమె శివైక్యం పొందడం జరిగింది. 80 సంవత్సరాల వయస్సులోన ఆమె శివైక్యం చెందింది. చాలా దివ్య ప్రేమతో ఆమె సేవలు చేసింది. మరి ఆమె యొక్క అధికారం ఏమిటిది అని అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి. చిన్న భక్తురాలు కాదేమే, హైకోర్టు జడ్జిగా తాను పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత తాను గురువుగా నన్ను పట్టుకుంది.
ఇక తాను నేను గొప్ప అధికారంలో ఉన్నాను, రిటైర్డ్ జడ్జిని, హైకోర్టు జడ్జిని అన్నటువంటి అహంకారాన్ని పక్కన పెట్టేసి ఇక గురుసేవలో నిమగ్నమైంది. మరి ఎలాంటి సేవలు చేసింది ఆమె అని అంటే, చతుర్వేదాలు నేను పరిష్కృతం చేసేటప్పుడు మొత్తం ప్రూఫ్ రీడింగ్ చేసిన వాళ్ళలో ఈమె ఒకటి. అంటే చతుర్వేదాలను ఈమె కూడా పఠించింది. చూశారా బాబు, గురువుని పట్టుకుంటే కలిగే ఫలం ఏమిటిది అంటే ఇదే. ఎందుకంటే 10 మంది ప్రూఫ్ రీడింగ్ చేసినప్పుడు ఎన్నెన్నో తప్పులు బయటకు వస్తూ ఉంటాయి. స్వరపరంగా ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మరి ఎన్ని లింగాలు ప్రతిష్టాపన చేసింది అని అంటే 4 లింగాలను ప్రతిష్టాపనం చేసింది. చూడండి, ఓం శాశ్వతాయ నమః శివసహస్రనామ స్తోత్రంలోని నామాలలో 25వ నామం ఇది. అంటే శాశ్వతాయ లింగాన్ని స్థాపించి శాశ్వతం అయిపోయింది. ఏమి సాధించుకోవాలయ్యా? కోట్లు ఏం చేసుకుంటావు? ఎవని పాలవుతాయి అవి? ఏమొచ్చింది నీకు? చూశారా, ఇటువంటి వివేకము మనుషులకు ఉండాలి. ఇక 127వ శివలింగము ఓం సుతీర్థాయ నమః. ఆ పేర్లు చూడండి, శాశ్వతాయ, సుతీర్థాయ అంటే చక్కగా తరింపజేసినటువంటి వాడా. 317వ శివలింగము ఓం సర్వవాసినే నమః. అంతటా ఉన్నటువంటి స్వామి నీకు నమస్కారం. 557వ శివలింగం ఓం తామ్రోష్ట్రాయ నమః. ఈ రకంగా ఆమె ఎన్నో శివలింగాలకు ప్రతిష్టాపనం చేసింది. ఇవన్నీ షేరింగ్లో కట్టుకుంది కాదామె, తానే ఏకంగా సొంతంగా పెట్టుకున్నది. కన్యాలింగం పెట్టుకున్నది ఉపాసని బాబా దర్బార్లో. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, వరలక్ష్మి అమ్మగారు గురుసేవలో పునీతమై 5 శివలింగాలను ప్రతిష్టాపనం చేసి గురుసేవ చేసి వేద జ్ఞాని అయి చక్కని పుణ్యాన్ని సంపాదించుకొని గురువు ఆశీస్సులతో ప్రాణము విడిచిపెట్టింది. తాను నా దగ్గరికి రాక ఇప్పటికీ సుమారుగా ఒక 4 to 5 years అవుతుంది. 4 years బ్యాక్ వచ్చింది. అప్పటికే ఇంకా ఆమె నడవలేకపోయింది. అప్పుడు కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది, స్వామి, ఇక నేను మిమ్మల్ని టీవీలో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూస్తానో లేదో, ఎందుకంటే నా ఆరోగ్యం ఆ మాత్రమే ఉంది, కంటి చూపు కూడా మందగిస్తూ ఉంది, హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి అని చెప్పి బాధపడింది. ఈ రకంగా ఆమె చక్కగా గురుసేవ చేసి పునీతమైంది బాబు. ఆదర్శ శ్రీమూర్తి ఆమె. విద్యావంతురాలై అహంకారాన్ని విడిచిపెట్టి తాను ఎంతో ప్రేమగా సేవ చేసింది. నేను కనబడితే కూడా తాను ఎక్కడ నేను హైకోర్టు జడ్జిని అన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేది కాదేమే. ఓ చిన్నపిల్లలాగా వినయంగా మాట్లాడేది. సంస్కారం అది. ఈ రకంగా వరలక్ష్మి భక్తురాలికి శివ, శక్తి, రుద్ర, సాయి, భైరవులు, నవగ్రహాలు, నక్షత్రాలు, రాశ్యాత్మిక దేవతలు అపారమైన అనుగ్రహాన్ని, సద్గతిని ప్రసాదించాలని ఆమెను హృదయపూర్వకంగా ప్రేమతో దీవిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అంకిత భావమే జీవితంగా అహంకార రహితంగా నడిచిన ఒక మహత్తర ప్రయాణం. శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. సిద్ధగురు శ్రీరమణానంద శిష్యులైనందుకు
శివశక్తి సాయినాథులు ప్రసాదించిన దివ్యవరము